ముఖ్యంగా మనం ఎదగకుండా మనల్ని ఆపేది సెల్ఫ్ డౌట్. ఈ సెల్ఫ్ డౌట్ అనేటటువంటిది, అపనమ్మకం అనేటటువంటిది మనకొక పాయిజన్ లాగా పనిచేస్తుంది. మనం ఏ పని స్టార్ట్ చేసేటప్పుడైనా 100% దాన్ని నేను చేయగలననే విధంగా మీరు స్టార్ట్ చేయండి అంటాం. లోపల ఎప్పుడైతే 100% అని పక్కనోళ్ళు ఉపయోగిస్తామో, ఇది నిజంగానే నేను చేయగలనా? పదే పదే వాళ్ళు ఎందుకు ఫోకస్, ఫోకస్, ఫోకస్ అంటూ ఉన్నారు? నేను చేయలేనని వాళ్ళకి తెలిసిందా? వాళ్ళకి తెలిసిందో లేదో, ఫస్ట్ మనకు తెలిసిందా లేదా? ఇప్పుడు 100% ఒక టైమ్ టేబుల్ యేసుకొని కూర్చొని చదువుకోవడానికి వాళ్ళు కూర్చున్నప్పుడు, పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి మనం చేయవలసినటువంటి హెల్ప్ ఒకటే ఒకటి. వాళ్ళు చదువుకోవడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం. ఒక పిల్లవాడు కూర్చున్నాడు చదువుకోవడానికి అనుకోండి. పేరెంట్ వచ్చేసి ఒక పక్క మొబైల్ తీసుకొని కూర్చొని, మదర్ వెళ్ళేసి టీవీ సౌండ్ పెట్టుకొని కూర్చున్నాడనుకో, ఆ పిల్లోడు చదవగలడా? అంటే ఆ పిల్లోడికి ఇప్పుడు మనం సెపరేట్ రూమ్ అనేది కేటాయించకపోయినా, ఆ అబ్బాయి కూర్చొని చదువుకునేటటువంటి ప్లేస్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా, కంఫర్ట్‌గా తను చదివింది, తన చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో తనకు అర్థమయ్యే విధంగా వాతావరణాన్ని కల్పించడం మన రెస్పాన్సిబిలిటీ. అంటే పిల్లవాడు ఎప్పుడు టెన్షన్ పడతాడు అంటే, పిల్లవాడు ఎప్పుడు టెన్షన్ పడి, కోప్పడి, చిరాకు పడి పేరెంట్స్ మీద అరుస్తూ ఉంటాడంటే, తండ్రి ల్యాప్‌టాప్ తీసుకొని ముందు కూర్చొని, తల్లి టీవీ దగ్గరనో లేదు ఫ్రెండ్స్‌తోనో చిట్ చాట్ చేస్తా కూర్చొని, "ఏ పోరా నువ్వు చదువుకోపోరా, నువ్వు చదువుకోపోరా, నువ్వు చదువుకోపోరా" అని చెప్పేసి వాళ్ళని పదే పదే తండ్రికి గుర్తొచ్చినప్పుడు తండ్రి, తల్లికి గుర్తొచ్చినప్పుడు తల్లి, ఇంకెవరైనా నానమ్మలు, అమ్మమ్మలు ఉంటే వాళ్ళు పదే పదే వాళ్ళ మీదగాని అరుస్తూ ఉంటే, అబ్బా! ఈళ్ళ లైఫ్ ఎంత బావుంది. నేనెందుకు 24 గంటలు ఈ బుక్ దగ్గర కూర్చొని ఇంత బాధపడుతూ ఉన్నాను. వాళ్ళు చూడు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారో అనే ఫీలింగ్ వచ్చినప్పుడు పిల్లలకి చదువు అంటే కోపం, పేరెంట్స్ అంటే కోపమొస్తుంది. అలా కాకుండా మనం ఏదైతే పట్టుకొని కూర్చున్నామో పిల్లల దృష్టి గూడా ఆఫ్టర్ కరోనా నుంచి మన పిల్లల్లో బాగా అబ్జర్వ్ చేసింది అదే. మనం ఎప్పుడైతే కామ్‌గా మొబైల్స్ పక్కన పెట్టేసి కూర్చుంటామో, పిల్లలు గూడా మన పక్కనొచ్చి కూర్చొని స్కూల్‌లో ఏం జరిగింది? మా ఫ్రెండ్ ఇలా అన్నాడు. మా మా టీచర్ ఈరోజు ఇది చెప్పింది. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఇంకొక సారొచ్చారు ఈ విధంగా చెప్పారు. అనేటటువంటి కన్వర్జేషన్ స్టార్ట్ అయితుంది. అలా కాకుండా వాళ్ళొచ్చిన టయానికి మనం మొబైల్ పట్టుకొని హ్యాపీగా కూర్చొని, వాళ్ళు రావడం బుక్స్ అక్కడ పడేయడం, ఇంకొకటి మొబైలు, టీవీనో ఏదో ఒకటి ఖాళీగుంటే దానికి వాళ్ళు టైం ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడే ఎగ్జామ్స్ టైమ్‌లో పేరెంట్సు హైరాణ పడతారు. పిల్లల్ని డబుల్ హైరాణ పెడతారు. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే ఇప్పుడు జాన్వరి కదా! ఫిబ్రవరి నుంచి సీబీఎస్‌ఈ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది.